వచ్చి చూడండి అమ్మా, అనుష్క చీర నయనతార చీర. రెండమ్మా రండి, జీవితాంతం కట్టుకోవచ్చు. రెండమ్మా రండి, రెండమ్మా రండి, రెండమ్మా జీవితాంతం కట్టుకోవచ్చు. నయనతార చీరలమ్మా, అనుష్క కట్టిన చీరలు. రండమ్మా రండి, అనుష్క చీరలు. ఏంటమ్మా తాగండి. రండమ్మా రండి, రండయ్యా రండి. ఇది జింక బొమ్మండి. జింక ఎలా ఆడుతుందో తెలుసా? ఇది ఏనుగు బొమ్మండి. ఏనుగు ఎలా అరుస్తుందో తెలుసా మీకు? రండమ్మా రండి, రకరకాల బొమ్మలున్నాయి చూడండి. తమాషా చేసే బొమ్మలున్నాయి. రండమ్మా రండి, రండయ్యా రండి. ఇది ఏనుగు బొమ్మండి. ఏనుగు ఎలా అరుస్తుందో తెలుసా? రండమ్మా రండి, రండయ్యా రండి. ఇది కోకిల బొమ్మండి. కోకిల ఎలా కూస్తుందో తెలుసా? రకరకాల బొమ్మలున్నాయి చూడండి. తమాషా చేసే బొమ్మలున్నాయండి. రండమ్మా రండి, రండయ్యా రండి. ఇది ఏనుగు బొమ్మండి. రకరకాల బొమ్మలున్నాయి చూడండి. రకరకాల బొమ్మలున్నాయి. రండమ్మా రండి, రండయ్యా రండి. రకరకాల బొమ్మల్ని చూడండి. రండమ్మా రండి, రండయ్యా రండి. ఎందుకు ఇలా చేశావు? ఒక ఆడపిల్ల ఇల్లు పెట్టి వచ్చేసి ఊరు తిరగడం తప్పు కాదా? రా, మీ ఇంట్లో వదిలిపెడతాను. రారా. ఆగు, నేనుగా రాలేదు. నీ ప్రేమ నన్ను లాక్కొచ్చింది. నచ్చని వాడికి శరీరాన్ని అప్పగించడం కంటే నచ్చని నీకు ప్రాణాలు ఇద్దామని వచ్చాను. మనసు నీకు అర్పించి శరీరాన్ని ఇంకొకరికి అప్పగించాలా? ఇప్పుడు మనకి రెండే మార్గాలున్నాయి. ఒకటి మనం లేచిపోవడం, లేదంటే నువ్వు నా మెళ్ళో తాళి కట్టాలి. ఏంటి చూస్తున్నావు? ఇప్పుడు కూడా నువ్వు నాకు నచ్చలేదు, నిన్ను ఊళ్ళో దింపేస్తాను అని అన్నావే అనుకో. నిన్ను చంపేసి నేను ఏ నుయ్యో గుయ్యో చూసుకుంటాను. రేయ్ రారా పోదాం. ఎక్కడికి రా? బొమ్మలు అమ్ముకోవడానికి. నీకదే కదరా తెలుసు. ఊరూరు తిరిగి బొమ్మలు అమ్ముకునేవాడవని తెలిసి ఊరూరు తిరిగి నిన్ను వెతుక్కుంటూ వచ్చింది కదరా. తన మనసు నువ్వు అర్థం చేసుకోలేదా? బొమ్మలమ్మి నీ మనసు కూడా బొమ్మలా మారిపోయిందిరా. పోరా. నన్ను అర్థం చేసుకున్నారన్న. ఏంటి చెల్లమ్మ ఇదంతా? రేయ్ చూడ్రా, పెద్దింటి అమ్మాయిరా. ఆ అమ్మాయి నిన్ను ప్రేమించిన కారణానికి నా కాలం మీద అదేరా నేను చెప్పేది. గొప్పింటి అమ్మాయిరా. నన్ను నమ్మి ఎలా మంచి జీవితాన్ని గడుపుతుంది? తను నన్ను లవ్ చేయడం కంటే నేనే తనని ఎక్కువగా లవ్ చేస్తున్నాను. అందుకే తన జీవితం బాగుండాలని నేను తప్పుకుంటున్నాను. రేయ్, తప్పించుకు తిరిగేది ప్రేమ కాదురా. నీకోసం అందరినీ పక్కన పెట్టొచ్చాను చూడు, ఇదేరా ప్రేమ అంటే. రేయ్, కన్న తండ్రి తను పోయిందని పోస్ట్ అంటించి తనకి కర్మ కూడా చేశాడ్రా. ఇప్పుడు పొమ్మంటే ఎక్కడికి పోతుందిరా? రేయ్, ఇలా చూడు, దాన్ని తీసుకెళ్ళరా. ఊరికి తీసుకెళ్లి పెళ్లి చేసుకోరా. ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరికంట పడకుండా ఉండండిరా. ఏదైనా తర్వాత చూసుకుందాం. ఆలోచించకరా, బాగుంటావురా. ఆ రోజు నేను అతను కలిసే వచ్చాం. వచ్చినవాడు మళ్ళీ వదిలేసి వెళ్ళాడు. మా ఊరు ఏంటి ఎలాగో వెతికి కనిపెట్టేదాన్ని. ఈ ఊళ్ళో నాకెవరు తెలుసు? మా ఇంట్లో నేను చనిపోయానని కర్మ కూడా చేశారు. అందుకే వేరే దారి లేక చావాలనుకున్నాను. అందుకని చనిపోతే అన్ని సమసిపోతాయా? ఏదైనా బతికే సాధించాలండి. వదిలేండి, అయోమయంలో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. నేను ఒక రిలీఫ్ హోమ్లో ఉంటున్నాను. మీరు అక్కడికే వచ్చి ఉండొచ్చు. ఖచ్చితంగా మీ పాండుని మీకు అప్పగిస్తాను. నా వల్ల మీకెందుకండి శ్రమ? నా అలాగే ఉంటాడన్నారుగా, కనిపెడదాం. రండి వెళ్దాం. ఇవ్వండి. వద్దు, పర్లేదు. రాధా రాధా, హే, నేను భాష, నువ్వు యాంటోనీ. గొడవ నీకు నాకు. ఒకటి నువ్వుండాలి, లేదంటే నేనుండాలి. నా దారి రహదారి. ఆ దేవుడు శాసిస్తాడు, ఈ అరుణాచలం నెరవేరుస్తాడు. రాధా. హలో, ఏమైందండి మీకు? ఏమైందా? ఏం లేదు. మీరెప్పుడు వచ్చారు? వెళ్ళి పడుకోండి.
అది నిద్రలో కలవరిస్తున్నారు. మీరు సినిమా పిచ్చోళ్ళా? తనేనండి సినిమా పిచ్చిది, నేను క్రికెట్ పిచ్చోడిని. ఉమ్, ఏంటి తికమక పెడుతున్నారు? తన పేరు రాధ. తను అందాల చిలక, నేను ఒక అల్లరి పులిని. ఇండియా వరల్డ్ కప్ గెలవాలని ఎందరో ఉపవాసాలున్నారు, దేవుని మొక్కుకున్నారు. కానీ మేము ఒక మెట్టు పైకే వెళ్ళాం. హలో, మైక్ టెస్టింగ్ 1 2 3. ఇక్కడ వరల్డ్ కప్ జరుగుతుంది కాబట్టి కెప్టెన్ ధోని అభిమాన సంఘాల తరపున ధోని అభిమానులు పాల బిందెలు తీసుకువెళుతున్నారు. ధోని అభిమాన సంఘాల నాయకుడు ధోని కుమార్ పాల బిందె మోయడానికి వస్తున్నారు. దర్జాగా దర్పంగా వస్తున్నారు. మన ధోని పాల బిందె తీసుకువెళ్ళడానికి వస్తున్నారు. మా నాన్న ధోని కుమార్ వచ్చాడు. వెయ్యిరా బాలు. ధోనికే, కోహ్లీకే, అశ్వినికే, ధోనికే, అశ్వినికే. అది అంటే ధోని అంటే తెలుగు అంటే ధోని అంటే తెలుగు అంటే ధోని అంటే టపాసులంటే ధోని అంటే టపాసులంటే ధోని అంటే శివకాశి అంటే ఏంటని గొడవ? ఇది తీసుకెళ్తున్నారు కదా, బిందె ఉంది, లోపల పాలున్నాయా? ఇదిగో. ఇది పాలా? లేదు నీ ఏయ్, నువ్వు టెన్షన్ నన్నెందుకు రా చడ్డం చేస్తావు? ఇది మజ్జిగ అని అడగబోతున్నాను రా. అనవసరంగా దీన్ని బయటికి తీకరా, ఎవరైనా అపశకరంగా అవుట్ అయిపోతాడు. రే నువ్వు మనుషులతో మాట్లాడితే పనికిరావు. అదే జులపాలు నువ్వు మాట్లాడు. పక్క దేశం ధోనికే, పక్క దేశం పాక, ఇండియా దగ్గర తీక. గుంతలకిడి గుమ్మ, గుంతలకిడి గుమ్మ, ఇండియా టీమ్ అంటే మాస్. ధోనికే ఉల్లాస. పెట్టండి పెట్టండి, జాగ్రత్తగా పెట్టండి. వరుసలో పెట్టండి.